రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. సితారా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం ఘటన ఒకటి చోటు చేసుకుంది. సితారా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత, అక్కడ సితార్ జలకన్య ఎగ్జిబిషన్లో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఏమంటున్నారు? మంటలు అదుపులోకి వచ్చాయా సుమలత? ఓకే చక్రి, ఇది మనం విజయవాడ దగ్గర సితారా గ్రౌండ్స్ దగ్గర అయితే ఉన్నాము. పిల్లలకు ఆహ్లాదకరంగా, అలాగే తల్లిదండ్రులకు ఆహ్లాదకరంగా స్కూల్ అయిపోయినాక కానీ సెలవులప్పుడు కానీ ఉపయోగించుకునే విధంగా కూడా ఇక్కడ జలకన్య ఎగ్జిబిషన్ అంటూ కూడా ఏర్పాటు చేశారు. 12 గంటల సమయంలో ఇక్కడ ఉన్న షాపు ఓనర్స్ అయితే కానీ, అంటే వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి వాళ్ళు ఈ గ్రౌండ్స్ లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళు వంట నిమిత్తం వాళ్ళు చేస్తున్నప్పుడు 3 సిలిండర్స్ అయితే పేలాయి అంటూ కూడా ఇక్కడైతే చెప్తున్నారు. ఇప్పటికే అగ్ని సిబ్బంది వారు కూడా వచ్చి అక్కడైతే మంటలను అయితే ఆర్పుతున్నారు. కొన్ని అయితే ఆర్పారు. ఇప్పుడు సుమారు 20 షాపుల వరకు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మంటలు అయితే కాలిపోయినాయి. మామూలుగా చెప్పాలంటే ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. ఇక్కడ మన ప్రక్కన అయితే ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఆమె ఇక్కడ షాపు పెట్టుకుని అయితే జీవనోపాధి అయితే నడుపుతుందంట. కానీ సడన్ గా ఇలా జరిగేసరికి ఆమె కళ్ళారా ఈ దృశ్యాన్ని అయితే చూశానని చెప్తున్నారు. అసలు ఆమె అభిప్రాయం ఏంటి, చూసినప్పుడు ఎలా ఉంది, ఎలా అసలు మంటలు వ్యాపించుని అనేది అసలు వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఎలా అసలు వ్యాపించుని ఏంటి? చాలా బాగా పెద్ద పెద్ద మంటలు, పొగ, అసలు ఎవరిని ఏమైపోద్దా అని చెప్పి ఎవరిని రానివ్వలేదండి. చాలా ఇదిగా మా వాళ్ళు వీళ్ళందరూ కలిపి అందరి సహాయంతో కొద్దిగా ఆరిపోయారు. లేదంటే మొత్తం ఇది ఇంకా అటువైపు కూడా మొత్తానికి చుట్టుకుపోయేది. అసలు మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మాది గుంటూరు అండి. మాది గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పెట్టుకున్నారు. మీది ఎన్ని షాపులు ఉన్నాయి? మీ షాప్ మొత్తం కాలిపోయిందా? మెహందీ అండి. నేను పిల్లల్ని పెంచుకొని మెహందీ చేస్తాను. ఈ 40 రోజులు ఉంటుంది. పిల్లలకి ఏదో బతుకు తీరు కోసమే, అందరి పరిస్థితులు అలాంటివే కదండి. దీని మీద ఆరాధ్యపడి బతుకుతున్నాం మేము. ఈ రోజు ఇలా జరిగిందంటే అది జరగాలని ఎవరు కోరుకోరు, కానీ అలా అయిపోయేపాటికి చాలా బాధగా ఉంది. చూసారు కదండి, ఇక్కడ ఉన్న ఒక షాపులో చేస్తూ గుంటూరు నుంచి వచ్చారండి. షాపులు చేస్తూ కూడా ఇట్లా ఉంది. ఒక్కసారిగా మంటలు అలుముకునేసరికి చాలా భయభ్రాంతులకైతే గురయ్యారని కూడా చెప్తుంది. ఇక్కడ మేము జీవనోపాధి జరుపుకుంటూ పిల్లలకి ఇట్లా జీవనోపాధిని చేసుకునే వాళ్ళు ఒక్కసారికి ఇలా జరిగేసరికి మేము చాలా భయపడ్డాము. ఒకవేళ చేయగానే ఎమ్మటనే అగ్నిబాపు సిబ్బంది కూడా ఎమ్మటనే రావడంతో కూడా ఈ ప్రమాదం అయితే తప్పిందని అంటున్నారు. వస్తున్నారు. ఇప్పుడు కూడా మన విజువల్స్ లో చూసినట్లయితే కానీ చాలా ఎక్కువ శాతంలో అగ్నిమాపకాలు సుమారు చాలా 4-5 వ్యాన్లు అయితే వచ్చినాయి. వాటికి సంబంధించినవి కూడా వాళ్ళు ఆర్పడానికి అయితే చూసారు. మన కెమెరామెన్ కూడా విజువల్స్ మనకు చూపిస్తూనే ఉంటున్నాడు. చూడండి, ప్రతి షాపు కూడా అంటే ఎక్కువగా ప్లాస్టిక్ ఉండడం వల్ల అగ్నికి తొందరగా అంటుకుందనే చెప్పాలి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్ని కూడా అయితే చాలా ఎక్కువగా అయితే దగ్నం అయిపోయిందనే చెప్పాలి. మంటల్లో కూడా ఎక్కువగా కాలిపోయినాయి. ఎక్కడ చూసినా కానీ ఇనుముతో సహా అవి కాలిపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. మనం లైట్స్ ముందైతే మనం అనుకున్నాం షార్ట్ సర్క్యూట్ జరుగుండొచ్చు అనుకున్నాం, కానీ నిర్ధారణ అయితే పోలీసులు వచ్చినాక వాళ్ళ నిర్ధారణ ప్రకారం అయితే పెద్ద సౌండ్ తో సిలిండర్లు అయితే పేలిని అని అంటున్నారు. ఒక్కసారిగా ఆ సిలిండర్లు పేలటంతో కానీ అక్కడ ఉన్న షాపు వాళ్ళు కూడా చాలా కొంచెం భయభ్రాంతులకు అయితే గురయ్యారు. ఎక్కడ చూసినా అన్ని షాపులు అయితే అన్ని కాలిపోయిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు సంధ్యవేళ అప్పుడు కానీ అందరు పిల్లలతో వచ్చి చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ జలకన్య ఇది కూడా పెట్టి కూడా సుమారు ఒక 1 month ఎంత అవుతుంది. సడన్ గా ఇలా జరిగేసరికి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా ఆ సౌండ్ కూడా చాలా భయభ్రాంతులు అయితే గురయ్యారనే చెప్తున్నారు. ఎక్కువగా ఏంటంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడైతే వాళ్ళ జీవనోపాధాన్ని జరుపుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కువగా చిన్నపిల్లల వస్తువులు అయితే కానీ ఎగ్జిబిషన్ అంటేనే ఎక్కువగా పిల్లలు వస్తూ ఉంటారు, ఫ్యామిలీతో వస్తుంటారు. గాజులనే కానీ కప్స్, అలాగే ఎన్నో చాలా రకాలుగా ఉన్నవి అన్ని కూడా ఇక్కడైతే అన్ని ఎక్కడ కాలిపోయిన దృశ్యాలే కనిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది అయితే కానీ ఇప్పటికే సంబంధించిన ఇక్కడ ఉన్న ఎస్సీపీ కానీ
ఎస్ఐ కానీ వాళ్ళు కూడా వచ్చి వాటిని కూడా పర్యవేక్షించి అసలు ఎలా జరిగింది ఏంటి, ఎవరైనా నిప్పేమన్నా అంటించారా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యిందా అన్నట్టు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మన విజువల్స్ లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిలిండర్లు అయితే పేలిపోయినాయి, సిలిండర్లు కూడా పగిలిపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సగం భాగం వరకు అంటే 20 షాపుల వరకు అయితే మొత్తానికి అయితే కాలిపోయినాయి. ఆ కాలిపోయిన వాటిని కూడా వాళ్ళైతే ఎమ్మటనే ఫోన్ చేయగానే ఇక్కడ స్థానిక ఎమ్మటనే ఫోన్ చేయగానే ఎమ్మటనే వచ్చారు. కొన్ని అయితే ఆఫ్ చేసిన పరిస్థితులు కూడా అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా అన్ని కాలి బూడిదైన దృశ్యాలే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది కూడా త్వరతగతినే వాళ్ళు పోలీసు వారు కూడా వచ్చి, పోలీస్ సిబ్బంది అయితే కానీ అలాగే సిబ్బంది కూడా వచ్చి తొందరగా ఆఫ్ చేయడం చాలా మంచిది అంటూ కూడా ఇక్కడ ఉన్న షాపు వాళ్ళు అయితే కొంచెం పర్లేదండి మా వరకు వచ్చారంటున్నారు. కానీ అందరు పేదవాళ్లే, ఎక్కడో ఊరు నుంచి వచ్చి జీవనోపాధి జరుపుకుంటున్న వాళ్ళకైతే అసలుకి ఇప్పుడు మేము చాలా నష్టపోయాం, ఆస్తి పరంగా అయితే నష్టపోయాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరికైతే ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఇది ఇంత పగడ్బందీగా ఎందుకు ఒక్కటి ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఒక్కటైనా ఒక అగ్నిమాపక సిబ్బందినైనా ఒకళ్ళు మాట్లాడుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి కదని అంటున్నారు. పోలీసు వారు చెప్తున్న ప్రకారం దీనికైతే పర్మిషన్ ఉంది, మేము తీసుకున్నామంటూ కూడా చెప్తున్నాం. ఎక్కడ చూసినా కాలిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రతి వస్తువు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే నీళ్లతో కూడా అగ్నిమాపక దళం వాళ్ళు నీళ్లతో కూడా ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతిదీ కూడా వెళ్ళొద్దు అంటూ కూడా ఎక్కడెక్కడైతే చేస్తున్నారు. ఓన్లీ మీడియా వాళ్ళ వరకు అయితే కొంతమంది అయితే అగ్ని ప్రమాదం జరిగిందంటే ప్రతి ఒక్కరు చూడటానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు. అది ఎవరినైతే ఎలో అయితే చేయట్లేదు, ఓన్లీ మీడియా వాళ్ళని మాత్రమే ఎలో చేస్తూ ఎక్కడెక్కడ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిదీ కూడా ఆర్పడానికైతే పోలీసు వారైతే కానీ అగ్నిమాపక సిబ్బంది అయితే ముందైతే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ముందు కూడా ఒకసారి అలాగే జరిగింది. మళ్ళీ ఇది రెండోసారి జరగడంతో కూడా ఇక్కడ ఈ స్టేడియంలో కానీ ఈ గ్రౌండ్ లో కానీ పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది చక్రి. అలాగే దీనికి సంబంధించి కూడా సరైన జాగ్రత్తలతో ఈసారి పెట్టేటప్పుడు కూడా సరైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా షాపు వారికి అయితే ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సుమలత.